ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబెడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే, నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్ని. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈ రోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు. అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. ఊరికేనే పోలేదు, వాళ్ళు నా మీద కోపంతో పోలేదు, డబ్బుకి అప్పుడు పోయినారు. నా సంగతి అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని కూడా అన్నా అని పిలుస్తాను. సరే, నేను పిహెచ్డిలో అవినీతిని నేర్చుకున్నాను. రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకున్నారు. చాలా పెద్ద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిలిచాడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కదా. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు పచ్చని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు.